స్తుతులతో దుఃఖమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుఃఖమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలెను. ప్రియులారా, చూడండి, వాక్య భాగంలో ప్రభువు మాట్లాడాలి అని ఆశిస్తున్నాడు. దానికి ఏమని ఆదేశిస్తున్నాడు? నీవు చక్కగా నిలువబడుము. అంటే ఆయన మనతో మాట్లాడాలంటే మనం చక్కగా నిలబడినటువంటి అనుభవంలోనికి రావాలి. చక్కగా నిలబడడం అంటే ఏదో లేచి నిల్చోవడమని కాదండి. మనము అన్ని విషయాలలో ఒక స్థిరత్వాన్ని కలిగిన వారమై ఉండాలి. ఈ స్థిరత్వాన్ని ఎప్పుడైతే మనం కలిగిన వారమై ఉంటామో ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు అనేది ఈ వాక్యంలో మనం గమనించాలి. కొందరికి ఈ స్థిరత్వం లేనందువలన దేవుని ఆలోచనను వాళ్ళు పొందుకోలేరండి. దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోలేరండి. దేవుని చిత్తాన్ని గ్రహించలేరండి. ఎందుకంటే కనిపెట్టి నిలిచి ఉండడం, వేచి ప్రభు యొక్క ఆలోచనను తెలుసుకోవడం వాళ్ళకి లేదు గనుక ఒక్క విషయమై 10 మందిని ఆలోచన అడుగుతారు. ఆ 10 మందిలో వాళ్ళకి నచ్చి మెచ్చిన వాళ్ళ ఆలోచన తీసుకుంటారు. కానీ ఈ విషయంలో దేవుని సంకల్పం ఎలా ఉంది, ప్రభు ఏమని సెలవిస్తున్నాడు? మన పితరుల చరిత్రలో మనం వెళితే చాలా పర్యాయములు వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళి, నీవు సెలవిస్తే, నీ సెలవైతే అనే మాటని దేవుణ్ణి అడిగినట్లు మనం లేఖనాల్లో మనం చదువుతామండి. దావీదు కానివ్వండి, యెఫ్తా కానివ్వండి, సమూయేలు కానివ్వండి, ఇలా చాలామంది దైవజనుల యొక్క జీవిత అనుభవాలలో మనం గమనించినప్పుడు నీ సెలవైతే, నీ చిత్తమైతే, ఇలా ఎందుకు అడిగారు అనంటే వాళ్ళు ఆయన ఆలోచన మీద ఆధారపడ్డారు గనుక, ఆయన తలంపుల మీద ఆధారపడ్డారు గనుక, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశించారు గనుక ఆయన ఆలోచనను అడిగారండి. కొంతమంది అలా కాదు. వాళ్ళ మనసుకు తోచినట్లు అటు ఇటు పరుగులు తీస్తూ ఏ సహాయం ఎక్కడి నుంచి వస్తుందోనని దిక్కులు చూస్తూ పరుగులు తీస్తూ ఉన్నందువలన దేవుని ఆలోచన, దేవుని సంకల్పం దూరం అయిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదండి. ఇక్కడ అందుకే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు సరిగా నిలబడు, నీ మనసును కుదుటిపాటు చేసుకో, నీ మనసును స్థిరపరచుకో. నా ప్రియ సహోదరులారా,
ఈ రోజున అలా మనం నిలబడగలిగితే, ఇక్కడ ఇంకొక సందేహం కూడా వస్తుంది. ఎక్కడ నిలబడాలి? ఆధ్యాత్మికమైన కొన్ని విలువలను మనం బైబిల్లో చూసినప్పుడు లూకాసు వార్తలో చక్కటి మాట మనకు కనబడుతుందండి. 21వ అధ్యాయం 36వ వాక్యం నేను చదువుతున్నాను. మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. ఇక్కడ మనం గమనించవలసింది, మనం దేవుని ఎదుట నిలబడాలట. నేను చెప్పాను కదండి, మనకు ఏదైనా ఒక ఆలోచన కావాలి, విడుదల కావాలి, విజయం కావాలి, బలము కావాలి, అభిషేకం కావాలి, ఏదైనప్పటికీ మనం ఆయన ఎదుట నిలబడాలి. మన కొదువులు ఆయనతో చెప్పుకోవాలి, మన అక్కర్లు ఆయనతో వివరించుకోవాలి. ఇంకొక విధంగా మాట్లాడాలంటే ఆయన ఎదుట నిలిచే శక్తి గలవారం కావాలి. ఈ శక్తిని మనం పొందుకొని ఆయన ఎదుట మనం చక్కగా నిలబడాలండి. ప్రియులారా, ఈ రోజున ధారాళంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుట నిలిచే శక్తి, ధైర్యం, సాహసం ఈరోజు మనకున్నదా? ఆయన ఎదుట మనం నిలబడగలమా? ఎవరైనా ఒక అధికారులు వచ్చినప్పుడు వాళ్ళ ఎదుట మనం నిలబడాలంటే మనకు ఎంత గుండెదడో. ఒక సేవకుని ఎదుటకు రావాలంటే, ఒక సేవకునితో మాట్లాడాలంటే కొంతమందికి ఎంత భయమో. ఎందుకంటే వాళ్ళ మనసాక్షి వాళ్ళని నేరారోపణ చేస్తుంటుంది. మరి ఒక సేవకుని ఎదుటే నిలబడలేకపోతే దేవుని ఎదుట నిలిచి ఎలా మాట్లాడగలవు? దేవుని ఎదుట నిలబడలేని వానితో ఆయన ఎలా మాట్లాడుతాడు? ఎలా ఆయన సంకల్పాన్ని తెలియపరుస్తాడు? ఎలా ఆయన ఉద్దేశాలను ప్రత్యక్షపరుస్తాడు? ఇవన్నీ మనం ఆలోచించవలసిన విషయాలండి. మనము దేవుని ఎదుట నిలిచేవారమే అయితే ఏది కూడా మనకు మరుగు చేయబడదండి. అబ్రహాం జీవితం మనకు దర్పణం పడుతుంది. ఆయన దేవునితో మాట్లాడుకునేవాడు, దేవుడు ఆయనతో మాట్లాడేవాడు. ఎందుకంటే ఆయన ఎదుట నిలిచే శక్తి ఆయనకుంది. అలాంటి శక్తివంతుడుగా మార్చబడ్డాడు అబ్రహాము. అందుచేత ఈ అబ్రహాము దేవునితో మాట్లాడుకునే అనుభవం కలిగిన వాడు కనుక దేవునిలో ఉన్న ఏ ఆలోచన అబ్రహాముకి చెప్పక మానలేదండి. దేవుడు చేసే ఏ నిర్ణయం కూడా అబ్రహాముకి ఆయన చెప్పక మానలేదు, దాచలేదు అని వాక్యం చెప్తుంది. మరి దేవుని నిత్య సంకల్పాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే ఆయన ఎదుట నిలిచే శక్తి గలవారం మనం కావాలి. ఆయన ఎదుట నిలుచుటకు సిద్ధపడాలి. ఆయన ఎదుట సరిగా మనం నిలబడి ఆయన మాటలు, ఆయన యొక్క వాక్యం లేక ఆయన సంకల్పాన్ని మనం తెలుసుకునే విశ్వాస వీరులం కావాలి. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. అదేంటంటే యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కాస్త బాధాకరమైన విషయం అండి. దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములు దిట్టపరచబడినట్లు బ్రద్దలైన సందులలో నిలవగలిగిన వ్యక్తులం మనం కావాలంటే అండి, ఇది కాస్త కష్టతరమైనదే అయినప్పటికీ ఇది మనకు ఇష్టతరం కావాలి. ఎందుకంటే మనము అందరిలో ఒకరం కాదండి. కొంతమంది ఆటోలు వెనక రాసుకొని ఉంటారు, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని వ్రాసుంటారు సూక్తి. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి కాదు, అందరూ బాగుండేటట్లు ప్రయాసపడే వారిలో నేనుండాలి అంటే ఎంత బాగుండే మాట. ఏదో ఒక విధంగా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి కాదు, అందరూ బాగుండేటట్లు నేనేం చేయాలి? దేశం ఆశీర్వాదకరంగా, ప్రజలు సుభిక్షతో సంతోష సమాధానములతో ఉండేటట్లు. అలాగే ఒక కుటుంబ విషయానికి వస్తే నా కుటుంబము నేను సంతోషంగా సమాధానంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి నేనేం చేయాలి? దేవుని వాక్యం అంటుంది,
ఆ బ్రద్దలైన సందులలో నిలవగలిగిన వ్యక్తిగా నీవు నిలవాలి. కొందరు సంతోషాలలో, సుఖాలలో లేక ఐశ్వర్యంలో తొలతోగాలని కోరుకుంటారు, అందులో ఉండాలి, అందులో నిలవాలని కోరుకుంటారు. బ్రద్దలైన సందులలో ఎవరు నిలబడతారు అంటే, ఆ అవసరమైన చోట ఏ విషయంలో కుటుంబం కుప్పకూలిపోతుందో, ఏ విషయంలో లోకస్తులు అల్లాడిపోతున్నారో, ఏ విషయంలో దేశం కరువు కాటకాలలో నశించిపోతుందో ఆ విషయంలో అడ్డుగా నిలిచి, ఆ విషయంలో ఆ బ్రద్దలైనటువంటి అనుభవాలలో మరి నిలిచిన శక్తి కలిగిన వారుగా ఉండి దేశాన్ని, పట్టణాన్ని, కుటుంబాన్ని కాపాడుకోగలిగిన వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తివి మనం కావాలి. ఆ వ్యక్తులము మనం కావాలి. నాకెందుకు వచ్చిన గొడవ, నాకెందుకు వచ్చిన శ్రమ, నాకెందుకు వచ్చిన ఇబ్బంది అని తప్పించుకుని తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ నేనున్నాను ప్రభువా అని నిలిచే ఆ వ్యక్తిత్వం మనకు కావాలండి. ఆ బ్రద్దలైన సందులలో మనం నిలిచి, లోకం పాపభూయిష్టమైపోయింది, లోక ప్రజలు నిత్య నాశనానికి, నరకాగ్నికి దిగజారిపోతున్నారు అన్నప్పుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సింహాసనమును విడిచి ఆ బ్రద్దలైన సందుల్లోనికి వచ్చాడండి. ఆయనకున్న మహిమను విడిచి సిలువకు దిగి వచ్చాడండి. ఆ బ్రద్దలైన సందులలో నిలిచి లోకానికిని దేవునికిని ఒక సంధిని ఏర్పరిచి సమాధానకర్తగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనం కూడా ఏదైనా ఒక కీడు వస్తుంది అన్నప్పుడు ఆ కీడు రాకుండా ఆ బ్రద్దలైన సందులలో మనం నిలబడాలండి. ఇశ్రాయేలీల మధ్యకు తెగులు వస్తుంది, ప్రజలకును దేవునికిని మధ్య ధూపార్తిని చేతబట్టి అహరోను ఆ మధ్య నిలబడ్డాడు. ఆయన ధూపార్తిని చేతబట్టి మధ్య నిలిచినందువలన తెగులు ఆగిపోయింది. ధూపార్తి అంటే ప్రార్థన. తన వంతు తను శక్తి వంచన లేకుండా ఈ సమయంలో నేనేం చేయాలి? నా ప్రజలు నశించిపోతున్నారు, నా బిడ్డలు నశించిపోతున్నారు, నా కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, ఇప్పుడు నేనేం చేయాలి? ధూపార్తిని చేతపట్టి ఆ బద్దలైన సందులలో సాతాను ఆలోచన నా కుటుంబంలోనికి రాకుండా, ఏ కీడు నా దేశంలోనికి రాకుండా ఆ బ్రద్దలైన ఆ చోట నేను అడ్డుగా నిలబడాలి. నా ద్వారా ఆ తెగులు ఆగిపోవాలి, నా ద్వారా ఆ నాశనం ఆగిపోవాలి, ఆ కీడు అంతరించిపోవాలి అని ఆ చోట మనం నిలవాలి. ఈరోజున లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు కదా, ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి కదా, మన కనులు ఎదుట కనబడుతూనే ఉన్నారు కదా. ప్రియులారా, దానికి మన కర్తవ్యం ఏంటంటే ఆ చోట ప్రజలు అనుభవించే ఆ కీడు, ఆ నాశనం వాళ్ళ కుటుంబాల్లోనికి వెళ్ళే ఆ బ్రద్దలైన చోట బాధ్యతగా మనం నిలబడాలి. ఏదో నేను రక్షించబడ్డాను, బైబిల్ పట్టుకున్నాను, నా ఇంటికి వాక్యాలు రాయించుకున్నాను, నా చేతిలో బైబిల్ పట్టుకున్నానని మాత్రమే కాదు, ఈ బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం నడిపించబడాలి. ఇంకొక చిన్న మాట కూడా నేను మీతో చెప్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఇక్కడ ఆయన సన్నిధిలో మనం నిలవాలట. చాలా అమూల్యమైన మాట అండి. ఆయన మనతో మాట్లాడాలి కదా, ఆయన సన్నిధిలో మనం నిలవాలి. ఆయన ప్రసన్నత కలిగిన చోట మనం ఉండాలి. ఆయన ప్రత్యక్షత కలిగిన చోట మనం నిలవాలండి. మనము ఉన్నతంగా నిలవాలని, ఉన్నతమైన బ్రతకాలని ఆశిస్తాము. దానికంటే ఉన్నతమైన శ్రేష్టమైనది దేవుని సన్నిధి. ఎంత ఉన్నతమైనది అనేది ఒక మాట నేను మీతో చెప్తాను. దావీదుకి దేవుడు ఎంత ఘనతనిచ్చాడు అనంటే ఇక అంతకి మించిన ఘనత ఇంకొకటి లేదండి. ఆ దేశాలకి ఒక రాజుగా దేవుడు చేశాడు. రాజునకు మించిన స్థానం ఎవరిదండి? ఇక దేవునిదే. ఇక అంత ఉన్నతంగా దేవుడు దావీదుని హెచ్చించాడు.
కానీ దావీదు ఏమంటాడో తెలుసండి, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, నీ సన్నిధిలో నా కుటుంబం ఉండేటట్లు దానిని ఆశీర్వదించు. అంటే దావీదు మనసులో ఉన్న కోరిక ఏంటంటే, నన్ను ఉంచిన ఆ ఉన్నత స్థానము కంటే కూడా ఘనమైన స్థానం నీ సన్నిధిలో నేను నిలిచే ఆ ఉన్నతమైన అనుభవం. నిన్ను రాజునుగా చేశాను కదా, ఇంకా మరలా ఇంకొక స్థానంలో నిలబెట్టమని అడుగుతావేంటి అంటే, ఒకవేళ దావీదు అలా అడుగుతాడు, ప్రభువా నన్ను ఒక రాజుగా పెట్టావు, ఈ లోకానుసారంగా అంతకు మించిన ఉన్నత స్థానం లేదు, కానీ ఈ స్థానం కంటే ఇంకా ఉన్నతమైన స్థానం ఒకటి ఉంది. అదేంటంటే నీ సన్నిధిలో నేను బ్రతకడం. నీ సన్నిధి కంటే ఉన్నతమైన స్థానం ఎక్కడుందయ్యా? తన కీర్తనలో ఆయన రాసుకుంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఏది రాజభోగ భాగ్యాలు ఇచ్చినా కూడా ఆయనకి ఆయన సన్నిధి మీద ఉన్న మక్కువ పోలేదండి. మనమేమో చిరకాలము నేను లోకంలో నివాసం చేస్తాను, ఎందుకంటే లోకంలో మనకు కావలసినవి దొరుకుతాయి కదా, ఆయన సన్నిధిలో ఆత్మ సంబంధమైనవి దొరుకుతాయి కదా, అందుచేత ఆత్మ సంబంధమైనవైన వదులుకుంటాము, లోక సంబంధమైన వాటిల్లో మాత్రం అపేక్షిస్తుంటాం మనం. కానీ దావీదు అలా కాదు. ఈ లోకానుసారంగా ఆయనకి ఎన్ని ఇచ్చినా కూడా అవన్నీ ప్రక్కన పెట్టి, నాకు ఆత్మ సంబంధమైనవి లభ్యమయ్యే దేవుని సన్నిధి నాకు కావాలి. ఆయన సన్నిధి మనతో ఉంటే మనకు భయం ఉండదు. ఆయన సన్నిధి మనకుంటే సమృద్ధి కలుగుతుంది. ఆయన సన్నిధిలో మనముంటే మనం ఫలభరితంగా ఉండగలుగుతాము. ఆయన సన్నిధిలో మనముంటే వర్ధిల్లగలుగుతాము. ఆయన సన్నిధిలో మనముంటే మేలులు పొందుకోగలుగుతాము. అందుచేత ఆయన సన్నిధిలో మనం నిలవాలి. 3 విషయాలను మీతో చెప్తూ వచ్చాను. 1, దేవుని ఎదుట మనం నిలవాలి. 2, బ్రద్దలైన సందులలో మనం నిలవాలి. 3, ఆయన సన్నిధిలో మనం నిలవాలి. అలాంటి కృప దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. తలల వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. ఆనాడు యెహెజ్కేలుకు మీరు పలికిన ఆ మాటల్ని నేను నీతో మాట్లాడాలి, నీవు చక్కగా నిలబడమని ఆనాడు మీరు పలికిన ఆ మాటల్ని మరికొన్ని విషయాలు మేము తలంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొనకానికి స్తోత్రాలు. ప్రభువా మేము నీ ఎదుటే నిలవాలి. అలాంటి శక్తి మీరు మాకు అనుగ్రహించండి. బ్రద్దలైన సందులలో మేము నిలవాలి. అలాంటి మనస్సును మీరు మాకు ప్రసాదించండి. నీ సన్నిధిలో మేము నిలవాలి. అలాంటి తీర్మానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరు వంతున మీరు ఆశీర్వదించి, వారి కుటుంబాలను ఆశీర్వదించి, వారి యొక్క కార్యకలాపాలు, చేతి పనులు, ఉద్యోగాలు, వ్యవసాయాలు, విద్యారంగం సమస్తము కూడా నాయన మీరు దీవించి మీ బిడ్డల్ని సాక్షులుగా వాడుకొనమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి మీ బిడ్డలను అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.